ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొంతా తుఫాను ముందస్తు చర్యలపై అధికారులతో నారా లోకేష్ పర్యవేక్షణ. లోకేష్ వెంట మంత్రులు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోష నంది సేవ. శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను శ్రీ సత్యసాయిబాబా మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి గాను అదనంగా 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని పర్యటించారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఉపసభాపతి శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ రఘురామకృష్ణంరాజు వరి పంట పొలాలను పరిశీలించారు. చేతులు పెట్టండి. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం పరిసరాలు హోరెత్తాయి. బీసీలను అన్ని పార్టీలు అణగదొక్కుతున్నాయని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. బీసీలను అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు రామచంద్ర యాదవ్. లక్ష్మణ్ యాదవ్ గారికి, తదితర బీసీ బంధువులందరికీ కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి, మాజీ మంత్రి వర్యులు శ్రీ పరసారత్నం గారికి, మహిళా నాయకురాలు హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి పిలిచిన వెంటనే నేను మా జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో జరుగుతున్న సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత అనేక సంవత్సరాలుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీలకున్న సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, మిగిలిన అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి సుమారు 7 ప్రధాన సమస్యలపైన ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దలు హాజరయ్యారు. వారి అభిప్రాయం తెలియజేశారు. బీసీలను
ఏ విధంగా ప్రభుత్వాలు పార్టీలు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా అణచివేస్తున్నారు అనే అంశాలపైన అనేక రకాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నా, బీసీల హక్కులు సాధించాలన్నా, లేదంటే అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వాలు నాయకులు ఇస్తున్న తప్పుడు హామీలు నెరవేరాలన్నా బీసీలు చేయాల్సింది ఉద్యమాలు, పోరాటాలు కాదు, రాజకీయ అధికారం కోసము, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఏర్పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 30-40 సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి, బీసీలకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేరుస్తామని చెప్పి, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల, ఏ ప్రభుత్వం వల్ల బీసీలకు మంచి జరగలేదనే విషయాన్ని ఈరోజు గుర్తించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఆవశ్యకత గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతోంది. దాంతోపాటు బీసీలకు రిజర్వేషన్ల అంశం గురించి కావచ్చు, అదేవిధంగా సమగ్ర కులగణనకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహించే ధోరణికి సంబంధించి ప్రశ్నించడానికి కావచ్చు, మిగిలిన అనేక రకాల సమస్యల గురించి ఈరోజు చర్చించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి, ఐక్యత తీసుకొని వచ్చి, బీసీలలో ఏవైతే ఈ ప్రధాన పార్టీలు నాయకులు కుట్ర చేసి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసి వాటన్నిటినీ కూడా వారి రాజకీయానికి అనుకూలంగా, అధికారంలోకి రావడానికి అనుకూలంగా మలుచుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం ఏదైతే తిరుమల శ్రీవారిని ప్రముఖ తమిళ హీరో అజిత్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట అభిమానులకు సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు హీరో అజిత్. కొద్ది సైడ్ సార్ లెఫ్ట్ కాదు ఈ పక్క ఉంది. సార్ తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకటను రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక కమల శత్రుడు పుత్రుడు కమలధరుడు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కిప్పుడు కాచినారెచ్చరిక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు అనిమిషేంద్రులు మునులు కాచినారెచ్చరికయా శనుత శరణు శ్రీ సతి వల్లభారి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము విన వెంకటాచల నాయక శరణు శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ మొంతా తుఫానుపై అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వార్లను ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవం కార్యక్రమాన్ని వేదోయుక్తంగా జరిపించారు. నారాయణ మంగళ వికరణాయ నమో మల వికరణాయ నమో మలాయ నమో మల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేయ మంగళ వికరణాయ నమో మల వికరణాయ నమో మలాయ నమో మల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరే ఈ కార్యక్రమం అనంతరం సాయి నట ఈ చేతిలో అలా చూపించండి. ఆ
సమర్పించండి. అక్కడి నుంచి అలా చూపించి నమస్కరించుకోండి. మీరు వెలిగించినటువంటి దీపాలను. దీపం దర్శయామి. ध्यानावाहनादि श्री सरस्वती दिव्य पुष्करिणी प्रांगणे भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता दिव्य चरणारविंदार्पणमस्तु. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.